అందరికీ ప్రభు నామ పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి ప్రభువా, నీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తి గురించి మేము చెప్పుకుంటున్నాం నాయన. ఆయన దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అటువంటి ప్రేమను మేము కూడా కలిగి మీ యొక్క సేవా పరిచర్యలో మేము బహుగా ప్రయాసపడు మనసు మాకు అనుగ్రహించండి నాయన. మీ చిత్త ప్రకారం మేము జీవించలాగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ దయగల హస్తాన్ని ప్రతి ఒక్కరి మీద ఉంచండి. యేసునామం పేరట ఎన్నిగా ప్రార్థిస్తున్నానైనా. ఆమెన్. ముందుగా దేవుని నామాన్ని మనం అందరం కూడా ధరించుకున్నాము. జీవము గల దేవుని దర్శించడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఆయన సన్నిధిలో మనం నిలవబడి స్తుతించడానికి, గణపరచడానికి నివసించే మనము చాలా ధన్యులమండి. అంతేకాదు, ఆయన పట్ల మనకున్నటువంటి విశ్వాసతని మనం ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వచ్చి మనం బలపరుచుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత చెల్లెనుగాక. అయితే మనం దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నప్పుడండి దుఃఖపడకూడదు. బలము పొంది ఆయన పట్ల పరిచర్య చేసే విధముగా ప్రతి ఒక్కళ్ళం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధ దేవుడు, రక్షించే దేవుడు, తోడేయుండే దేవుడు ఎన్ని విధాలుగా మనకి సహాయపడుతున్నాడో ఆయన చూడండి. పరిశుద్ధ దేవుడు, రక్షించే దేవుడు, తోడేయుండే దేవుడు, మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. ఎన్ని రకాలైనటువంటి ప్రేమలు మనం ఆయన ద్వారా పొందుకుంటున్నప్పుడు మనం ఆయన పట్ల ఎంత ఆసక్తితో ఉండాలి, ఎంత ఒబే అయి ఉండాలి, ఎంత గౌరవపరచాలి, మనం ఆయన పట్ల ఎంత అభిమానం కలిగి ఉండాలో ఆలోచించండి. మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా మనల్ని ప్రేమించి చిన్న ప్రేమను అందిస్తేనే మనం చాలా హ్యాపీ అవుతూ ఉంటాం. అంతేకాకుండా వాళ్ళని ఇంకా మనం దగ్గరికి చేర్చుకుంటాం, వాళ్ళతో మన కష్టసుఖాలు పంచుకుంటాం. అన్ని విధాలుగా కూడా మనం ఆయన మీద ఆనుకుని ఉంటాం కదా. అలాంటి సందర్భంలో అన్ని విధాలుగా కూడా మనం వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం కదా, మన ఇరుగు పొరుగు వారిని. అలాంటి సందర్భంలో ఎన్ని మేలులు, ఎంత ఆశ్చర్యక్రియలు, ఎంత అద్భుత క్రియలు, ఎంత మనల్ని పేరు పెట్టి తోడై ఉన్నటువంటి దేవుడు మనకుండగా మనకెందుకు బాధ? అవసరం లేదండి. దుఃఖపడకూడదే, బలము పొంది ఆయన పట్ల నిరీక్షణ కలిగి వారమే ఉండాలని నా యొక్క చిన్ని కోరిక. ఇక దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం చాలా గొప్ప సంబంధం అండి. అది ఏ సంబంధం అంటే, ఎన్ని విధాలుగానా ఆయన పరిచర్య మనం చేయొచ్చు. అది ఎన్ని రకాలుగా అంటే ఇక చెప్పక్కర్లేదు, కానీ కొన్ని మాత్రమే నేను ఉదాహరించి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, పాటలు పాడడం ద్వారా ఆయన స్తుతించవచ్చండి. మనం పాటలు పాడి ప్రతిరోజు కూడా పాటలు పాడడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా ఆయనతో మాట్లాడవచ్చు. మనం పాటలు పాడడానికి కొంతమందికి దేవుడు మంచి వరం ఇస్తాడు. ఆ వరాన్ని మనం పాటిస్తూ చక్కగా ముందుకు వెళ్ళాలి. నాకు పాటలు రావనుకున్నారనుకోండి, వాక్యం చదవచ్చు. వాక్యం చదవడం కొంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇబ్బంది లేదు, ప్రార్థన చేయండి, ఆయనతో మాట్లాడండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. మీరు ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడారనుకోండి, ఇంకా అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మన గృహంలో కూడా మన కుటుంబ సభ్యులు అందరం కలిసి ఎప్పుడైనా సెలవు రోజు కానీ, మనకు తీరుబడి ఉన్నప్పుడు కానీ, మన కష్ట సుఖాలు మన బిడ్డలతో కానీ, మన యొక్క భర్త లేక భార్యతోటి పంచుకుంటున్నాం అనుకోండి, చాలా హ్యాపీనెస్ వస్తుంది. అంతేకాదు, మనలో ఉన్నటువంటి ఒక లోటు కూడా పోతుంది. అబ్జర్వ్ చేయండి. మనకి చాలా ఈ బిజీ లైఫ్, మార్నింగ్ వెళ్ళిపోతే సాయంత్రం వరకు కూడా మనకి తీరిక లేనటువంటి సమయం ఉన్న రోజుల్లో మనం ఉంటున్నాం. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే, ఒక్క అరగంట అయినా మన కుటుంబ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. కుటుంబం బాగా కట్టబడాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం ఉండి తీరాల్సిందే, వాక్యం చదవాల్సిందే, పాటలు పాడాల్సిందే. పాటలు పాడలేదనుకోండి, వాక్యం చదవండి. వాక్యం చదవలేకపోతున్నారనుకోండి, ప్రార్థన చేయండి. అది చదువుతో సంబంధం లేదు. మీకు బోల్డని మాట్లాడచ్చు, ఆ మాటలు మీరు మాట్లాడలేరా దేవునితోటి? ఆయన తప్పు మాట్లాడినా క్షమిస్తాడు, రైట్ మాట్లాడినా హక్కును చేర్చుకుంటాడు. అంతేకాదు, మీరు కోపపడినా తట్టుకునేటువంటి శక్తి ఆయనకు ఉంది. గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించగలటువంటి పవర్ ఆయనకుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఎంతో లోకమును ప్రేమించను. ఇటైనా అటైనా అంతా కూడా ఇంకా చెప్పలేమన్నమాట. అన్కౌంటబుల్, లెక్కలేదు.
ఎంత ప్రేమిస్తున్నాడంటే అంత లెక్కలేదు. అయితే ఇక్కడ మనం ఈ వాక్యం ఈరోజు మనం ఏం చెప్పుకోవాలనుకుంటున్నామంటే దేవుని సంఘంలో మన పాత్ర ఏమిటి, మనం ఎంత పాత్ర వహిస్తున్నాం, ఎంత శ్రద్ధ వహిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం. మనం చాలా మేళ్ళు పొందుకుంటున్నాం కదా. ఒక్క వారంలో ఆయన కొరకు ఒక్క 10 నిమిషాలైనా ఏ విషయంలోనైనా కేటాయిస్తున్నామా అనేది ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఇక్కడ దేవుడండి తన పని కొరకు ఫలానా వాళ్ళనే వాడుకుంటాను, నిన్నే వాడుకుంటాను అని చెప్పడండి. ఎవరినైనా ఎప్పుడైనా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం ఎలా ఉంటుందంటే మనం చెప్పలేం. దేవుని పని కొరకు ఏ సమయంలోనైనా ఎవరినైనా తలుపు కొట్టి లేపుతాడండి. లేపడమే కాదు, వాళ్ళ ద్వారా ఆయన పరిచర్య జరిపించుకుంటాడు. అదే ఇక్కడ నేను ఈరోజు చెప్పబోయేటువంటి విషయం. పాత నిబంధన, కొత్త నిబంధన అని మనకి 2 గ్రంథాలు ఉన్నాయండి. పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో చాలా అధ్యాయాలు ఉన్నాయి, చాలా పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు అంటే కీర్తన గ్రంథం ఉందనుకోండి, అది ఒక పుస్తకం. ఇవన్నీ కలిపితేనే 66 అయ్యాయి. అయితే ఇక్కడ మనకి ఈ నెహెమ్యా గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ పాత నిబంధన చరిత్రలో నెహెమ్యా గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలు అక్కడ రాజుల కాలం అక్కడతో ఎండ్ అయిపోయిందంటండి. రాజుల కాలం అక్కడి నుంచి ఎండ్ అయిపోయింది. మళ్ళా యెషయా గ్రంథం నుంచి మలాకి వరకు కూడా అదంతా కూడా ప్రవక్తల కాలం అండి. అది ప్రవక్తల గురించే చెప్పబడింది అక్కడ. ఇదంతా కూడా రాజుల పరిపాలన, వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, వాళ్ళు ఇచ్చినటువంటి పరిపాలన సౌలభ్యం అన్నీ కూడా మనకి వివరించబడ్డాయి నెహెమ్యా గారి వరకు. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నెహెమ్యా గారు ఆయన చేసినటువంటి పని ఏమిటి, ఆయన దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన దేవుని గురించి ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు ఆయన అనే విషయం గురించి ఈరోజు కొద్ది నిమిషాలు మీతో మాట్లాడతాను. నెహెమ్యా గారు ఎవరనుకుంటున్నారండి? ప్రవక్త కాదు, రాజా కాదు, యాజకుడా కాదు, ఏమీ కాదు. మరి ఎవరండి చెప్పాలండి? అది తరువాతలేండి. మామూలుగా నెహెమ్యా ఎవరు? ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఎవరైనా ముందు సామాన్యమైన వ్యక్తులే. దేవుడు ఆశీర్వదించి ప్రేమించి ఒక స్థితిలో పెట్టాలి తప్ప ఎవరైనా ఎప్పుడైనా సామాన్యమైనటువంటి వ్యక్తులే. ఆయన ప్రేమతో మనల్ని ఒక లెవెల్లో పెట్టాలనుకుంటే పెట్టగలటువంటి సమర్థుడైన. ఇక్కడ నెహెమ్యా గారు ప్రవక్త కాదు, రాజు కాదు, యాజకుడు కాదు, అధికారి అంతకన్నా కాదు, అంటే పెద్ద అధికారి అంతకన్నా కాదు, ఒక సాధారణమైనటువంటి ఒక ఉద్యోగి మాత్రమే అయినప్పటికీ నెహెమ్యా గారు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తెలుసండి. చాలా చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని పని చేయలేనటువంటి ఒక ఆశతో ఆయన ఎంత కార్యక్రమానికి ప్రారంభించాడంటే, ఎంత పని చేశాడంటే ఆ విషయం గురించి ఈరోజు కొద్దిసేపు మీతో చర్చించాలనుకుంటున్నాను. ముందుగా యూదులందరూ కూడానండి బబులోను శకములో, బబులోను పరిపాలించేటువంటి సమయంలో యూదులందరినీ కూడా నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయాడండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే తన రాజ్యంలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ వీళ్ళందరినీ బందీలు చేసేసి, వీళ్ళందరినీ బానిసలుగా చేసేసి, ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరినీ క్వశ్చన్స్ వేస్తాను, మీరు విన్నారో లేదోనని. టీచర్స్కి అలవాటు ఏంటంటే పిల్లవాడికి ఖచ్చితంగా క్వశ్చన్స్ వేస్తారండి. క్వశ్చన్స్ వేస్తానంటేనే వాడు సరిగా వింటాడు, లేకపోతే ఆడ ఆటలో పడిపోతాడు. అందువలన మీరు కొంచెం మనసు పెట్టి వినాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇక్కడ యూదులు ఏం చేశారంటే చక్కగా ఉండే సమయంలో ఈ నెబుకద్నెజరు ఈ యొక్క రాజ్యం మీద పడిపోయి మొత్తం ఈ యూదులు యెరూషలేం పట్టణాన్ని అంతటిని ధ్వంసం చేసేసి పట్టుకున్న వాళ్ళని పట్టుకున్నట్టుగా యూదులందరినీ కూడా చెరపట్టి బానిసలుగా అతను తీసుకెళ్ళిపోయాడండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? అతని దేశానికి తీసుకెళ్ళిపోయాడు, బబులోనికి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళని బందీలు చేసేసాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెండవదిగా ఈ యూదులందరూ కూడా చాలా చాలా బాధలు పడుతున్నారండి. అక్కడ ఈ నెబుకద్నెజరు ఎలా పరిపాలించాలో అంత హింస వీళ్ళని పెట్టాడు. పెట్టిన తర్వాత అతని కాలం ముగిసింది. తర్వాత పార్సీక మాదీయ దేశపు రాజులు వచ్చారు. వాళ్ళ ఏలుబడిలో కోరేషు
పరిపాలన చేయడానికి రాజుగా అపాయింట్ అయ్యాడు. అయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఆయన చాలా లిబరల్గా వీళ్ళంతా ఎక్కడెందుకు, వాళ్ళ దేశానికి మనం పంపించేస్తే మంచిది కదా, వీళ్ళు ఎందుకు ఎక్కడ మనం బాధ పెట్టాలి అనేసి వీళ్ళందరినీ కూడా మిమ్మల్ని నేను విడుదల చేసేస్తున్నాను, మీరందరూ బయలుదేరి మీ దేశానికి వెళ్ళిపోయి అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, ఫ్రీగా బతకండి అనేసి ఈ యోదయ దేశపు ప్రజలందరినీ కూడా ఆయన విడుదల చేసేసాడండి. విడుదల చేసేసిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ మరి మళ్ళీ వెనక్కి రావాలి కదా, యెరూషలేం పట్టణానికి రావాలి కదా, వాళ్ళ ఊరికి రావాలి కదా. సపోజ్ అండి మనం ఎక్కడైనా వలస వెళ్ళిపోయినప్పుడు అక్కడ పని ముగించుకున్నాక మనం మళ్ళీ బ్యాక్ అవుతామో లేదు చెప్పండి. అక్కడ పనులు అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోతాం మనం. అలాంటి సందర్భంలో ఇక్కడ ఏమైందంటే వీళ్ళంతా కూడా వెనక్కి రావడానికి మళ్ళీ ఇక్కడ అన్ని పరిస్థితులు సక్రమంగా చేసుకోవాలి. వీళ్ళకి భోజన పదార్థాలు అరేంజ్ చేసుకోవాలి, ఆహారాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితులు చూసుకోవాలి, గృహాలు చూసుకోవాలి, ఏం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి చంద్రవందరగా లాక్కొచ్చేసారు. అక్కడ అన్నీ కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, అభివృద్ధి పదంలో లేదు అక్కడ. కాబట్టి మేము ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే అండి, జెరుబ్బాబెల్ని ఎన్నుకున్నాడు. జెరుబ్బాబెల్ని ఎన్నుకొని ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి మొదటి గుంపుని యెరూషలేముకి తీసుకెళ్ళిపో అని చెప్పాడు. ఆయన సారథ్యం వహించి వీళ్ళందరినీ తీసుకుని, యోదయ దేశ ప్రజలందరినీ తీసుకొని నెమ్మదిగా యెరూషలేం ప్రాంతాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఒక గుంపుని, మొదటి గుంపుని. ఇక రెండో గుంపుని ఎజ్రా గారికి అప్పగించాడండి. అంటే కొన్ని లక్షల మందిని వాళ్ళ చెరపట్టబడి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళని అక్కడి నుంచి మొదటి గుంపునేమో జెరుబ్బాబెల్ తీసుకొచ్చారు, రెండో గుంపుని ఎజ్రా గారు తీసుకొచ్చారండి. మూడవ గుంపు గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇంకా అక్కడ చాలామంది మిగిలిపోయారు. వాళ్ళకు సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుంటాం. ఏంటంటే దేవుడు మనకండి చాలా సమయం ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే 24 గంటల టైము సరిపోవట్లేదు మన పనులు చేసుకోవడానికి అని అనుకుంటాం. గమనించండి, ఆ 24 గంటల్లోనూ మీరు ఒక్క అరగంట అయినా దేవుని కేటాయించకపోతే మనం చాలా చాలా బాధలు పడవలసి వస్తుందండి జీవితంలో. మనం అనుకుంటాం ఈ సమయంలో మనం ఇలా బతికేస్తున్నాం కదా, హ్యాపీగా సరిపోతుంది అని అనుకుంటాం. కానీ కాదండి, అది ఖచ్చితంగా మీరు కొంత సమయాన్ని దేవునికి కేటాయించాల్సిందే. అది ఏ రూపంలో అనేది నేను ఇందాక ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఏ రూపంలో అనేది మీ ఇష్టం. ప్రేయర్ చేయడమా, పాటలు పాడడమా, వాక్యం చదవడమా, ఆయనతో గడపడమా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని పరిచర్యలో చిన్ని చిన్ని పనులు చక్కబెట్టుకోవడమా, లేకపోతే దేవుని పరిచర్యలో మీరు భాగస్థులు అవ్వడమా అనేది అది మన ఇష్టం. కానీ ఖచ్చితంగా మాత్రం సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేశారంటే 2వ అధ్యాయం చూడండి ఒకసారి. నెహెమ్యా 2వ అధ్యాయం 17వ వచనం. అయితే ఇట్లాంటిని కట్టుదము రండి. నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పిదిని. అందుకు వారు, మనమందరం కలిపి చెప్పుదామండి ఈ వర్డ్, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఇదండి దీని యొక్క మూలవాక్యం ఏంటంటే ఇది. ఈ నెహెమ్యా గారు చేసినటువంటి పని ఏంటంటే కట్టుటకు పూనుదము రండి, మీరందరూ కూడా నాతో కలిసి రండి అని ఆయన పిలుస్తున్నాడు. అక్కడ ఎవరిని పిలిచాడు, ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు అనేది ఒకసారి గమనిద్దాం. నెహెమ్యా 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతానండి. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హననీయునను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు.
మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. గమనించండి, ఇక్కడ యెరూషలేము నుంచి అంటండి హననీయుడని ఒక సోదరుడు వచ్చాడంట. ఈయన ఎక్కడున్నాడంటే షూషను కోటలో ఉన్నాడు నెహెమ్యా గారు. ఈయనకి షూషను కోటలో పని ఏంటనేది నేను చివరి చెప్తాను. ఈయన షూషను కోటలో ఉండగా, ఈ షూషను కోటలో నుండి మన ఎస్తేరు గారు కూడా ఉన్నారు. ఆయన రిలేటివ్ అని ఒక చోట ఉంది. ఆవిడ యొక్క బంధువు అని కూడా ఒక చోట ఉంది. ఆ బంధువు అవ్వడం వల్ల ఈ షూషను కోటలో ఆయనకి ఎంట్రన్స్ వచ్చిందని కూడా ఒక చోట నేను చదివాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈయన షూషను కోటలో ఉండగా 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున హననీయ అని ఒక సోదరుడు వచ్చాడట. ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేము నుంచి వచ్చాడు. ఉదాహరణకి మన బంధువులు ఎవరన్నా మన బంధువులు ఉన్న ఊరి నుంచి ఎవరైనా కనిపించారనుకోండి, అప్పుడు మన మొక్క వెలిగిపోతుంది అనమాట. ఆహాహా, ఎవరే ఇలారా మా చుట్టాలు, మా మావయ్యోళ్ళు, లేకపోతే మా అత్తోళ్ళు, మా అక్కోళ్ళు అందరూ బాగున్నారా, వాళ్ళంతా కులాసనా, ఆ పెద్దమ్మాయి ఏం చేస్తుంది, ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు, ఇలా అడుగుతామండి మనం. సేమ్ ఈయన కూడా నెహెమ్యా గారు కూడా వాళ్ళని పిలిచి అన్నాడంట, ఓ సహోదరుడా, అక్కడ యెరూషలేములో మన ప్రజలందరూ క్షేమే కదా? ఆయన రాజుగారి కోటలో ఉంటూ ఆయన అడుగుతున్నాడంటండి. ఏం అడుగుతున్నాడు? మన వాళ్ళంతా కూడా హ్యాపీయే కదా, వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు కదా అని అడుగుతున్నప్పుడు ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏమి సంతోషము, వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో మీకు తెలుసా? చెరపట్టబడిన వారిలో శేషించిన వారు, మిగిలిన వారు బహుశ్రమ పడుతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఏమి సంతోషపడతారు వాళ్ళు అని చెప్తున్నాడంట. అప్పుడు ఈ నెహెమ్యా గారు అంటండి, ఆయన పడ్డ బాధ చూడండి ఇక్కడ ఒకసారి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, అయ్యయ్యో నా ప్రజలు ఇంత బాధలో ఉన్నారా, ఇంత కష్టంలో ఉన్నారా, ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి యెరూషలేము ప్రజల్ని ఇంత కష్టాలు ఎందుకు పెడుతున్నావు దేవుడా అనేసి ఈయన వెంటనే ఉన్న చోటనే అక్కడ కూర్చుండి ఏడ్చి దుఃఖపడి ఉపవాసం ఉన్నాడంటండి ఆయన. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉంటున్నామండి? ప్రస్తుత కాలంలో ఎవ్వరూ ఉపవాసం ఉండే పరిస్థితి లేదండి, ఎందుకంటే అనారోగ్యాలండి. ఒకానొకప్పుడు రోజంతా ఉపవాసం ఉండేటువంటి సహోదరులు ఉండేవారు, ఇప్పుడు హాఫ్ డే ఉండి తోటకూర కాళ్ళు అయిపోతున్నారండి. ఎందుకంటే ఎవ్వరికీ ఆరోగ్యాలు బాగుంటలేదు. తినే ఆహార పదార్థాలు అవనివ్వండి, ఈ క్లైమేట్ చూడండి, ఆ గాలి వేస్తుంది, ఆ ఫ్యాన్ గాలి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు, ఒళ్ళంతా ముద్దయిపోతుంది, దాహం ఎంత నీరు తాగినా దాహం తీరట్లేదు. ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా అనేక సమస్యలు ఉన్నాయండి. మనమే ఇలా ఉంటే చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వృద్ధుల పరిస్థితి ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నిజమే, ఈయన చాలా బాధపడుతూ అడుగుతున్నాడంట, దేవుడా ఏంటి తండ్రి ఈ పరిస్థితి నా ప్రజలకి? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి. ఆయన ఆ కోటలో ఉన్నప్పుడు ఆయన హాయిగా బతకొచ్చు, పోన్లే వాళ్ళెవరో బాధపడుతుంటారు నాకెందుకు అని అనుకోవచ్చు, కానీ ఆయన అక్కడ అలా అనుకోలేదండి. ఓ దేవుడా, ఓ భయంకరమైన దేవుడా, ఇక్కడ చూడండి ఒకసారి 5వ వచనం. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారి నిబంధనను స్థిరపరచువాడా, ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నేను ప్రార్థన చేస్తున్నాను ఇశ్రాయేలు పక్షంగా. నీ ప్రజలు తండ్రి, నువ్వెంతో ప్రేమించినటువంటి ప్రజలు, నువ్వు వాళ్ళని చాలా ఆప్యాయతగా హక్కును చేర్చుకున్నటువంటి ప్రజలు, నువ్వు వారి కోసం ఏదైనా చేస్తానని నిబంధన చేసినటువంటి వ్యక్తివు తండ్రి నువ్వు. దేవుడా ఏంటి బాధలు మాకు, ఏంటి కష్టాలు, వారికి ఏంటి, నా పితరులు అంత కష్టపడవలసిన బాధ ఏంటి అనేసి అక్కడ ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తున్నాడండి ఆయన. ఎందుకు కన్నీరు విడుస్తున్నాడు? వాళ్ళంతా కూడా అక్కడ చిందరవందరగా ఉన్నారంట. యెరూషలేములో ప్రాకారాలు పడగొట్టేశారట, ఈ యెరూషలేము గోడలు కూల్చేశారట. అక్కడ ఏమీ కూడా సంతోషకరమైనటువంటి పరిస్థితి అక్కడ లేదట. అవన్నీ తెలుసుకున్నప్పుడు ఆయన ఆకాశమందున్న దేవుడికి విలపిస్తూ ప్రార్థిస్తున్నాడండి. ఆయన ప్రార్థన ఎన్ని రకాలుగా ఇక్కడ ఉందో తెలుసా అండి? ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, నువ్వు నిబంధన స్థిరపరిచే దేవుడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ ఆయన నువ్వు చేయవలసిన కార్యం ఉంది దేవా అని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇన్ని రకాలుగా అక్కడ ఆయన ప్రార్థిస్తటం మనం చూస్తున్నామండి.
ఈ నెహెమ్యా గారు ప్రార్థించి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ, నీ కుమారులు నా యొక్క పితరులు చేసిన పాపం కరెక్టే దేవుడా, నా పితరులు అనేక సందర్భాల్లో చాలా పాపం చేశారు, చాలా పాపాన్ని మూట కొట్టుకున్నారు, నీకు విరోధంగా పాపం చేసి నిన్ను బాధ పెట్టినటువంటి విషయం కరెక్టే, కానీ నువ్వు వారిని క్షమించాలి, నువ్వు క్షమించి తీరాలి తండ్రి అని అక్కడ గోజాడుతున్నాడండి ప్రార్థనలో. ఏమండి గమనించండి, మనం ఎంత తప్పులు చేసినా ఆయన హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి అయింది. మనల్ని తిరస్కరించే దేవుడు కాదండి. ఎట్టి పరిస్థితులను కూడా ఎంత పాపినైనా యేసు చేర్చుకొనును, ఎంత పాపినైనా యేసు ప్రేమిస్తాడండి. ఇక్కడ ఈయన విలపిస్తూ ప్రార్థిస్తున్నాడో, ఉపవాసం చేస్తున్నాడో, ఏడుస్తున్నాడో, నా పితరులు చేసిన పాపాన్ని నువ్వు క్షమించు తండ్రి, నీ ఆజ్ఞలు గైకొనలేదు, నీకు విరోధంగా చాలా సందర్భాల్లో దారి తప్పిపోయాము, అయినప్పటికీ నన్ను చేర్చుకో తండ్రి, మమ్మల్ని చేర్చుకొని ఆయన అని అక్కడ విలపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నీ ఆజ్ఞలైనను కట్టడైనను చాలాసార్లు మితిమీరిపోయాం, మేము చాలాసార్లు దారి తప్పి వెళ్ళిపోయాం. మీకు తెలుసు కదా, వాళ్ళ ప్రతి చోట కూడా ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే చాలు చిన్న విగ్రహాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉండేవారు, లేకపోతే వాళ్ళు దారి తప్పి దేవుని దూషిస్తూ ఉండేవారు. మోషే గారు ఎలా రమ్మంటే అలా వెళ్ళిపోతూ ఉండేవారు. అనేక సందర్భాల్లో వాళ్ళు యారగెంట్ పీపుల్గా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఆయన దేవుని దగ్గర వాళ్ళు చేసినటువంటి పాపాలని బదులు కొట్టేస్తున్నాడండి. ఆజ్ఞల మితిమీరం, కట్టడల మితిమీరం, చాలాసార్లు దారి తప్పిపోయాం, పితలు చేసిన పాపాన్ని ఇప్పుడున్నటువంటి ప్రజల మీద చూపించొద్దు తండ్రి అని ప్రేయర్ చేసుకుంటున్నాడు ఆయన. ఇక్కడ యెరూషలేము గోడలు కట్టాలి, యెరూషలేము యొక్క ప్రాకారాలని మళ్ళా పునర్నిర్మించాలనే ఒక కోరిక మాత్రమే ఆయనలో బలంగా ఉందండి. అక్కడ వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసండి, 11వ వచనం చదవండి ఒకసారి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నామమును భయభక్తులు గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. ఏమండి, దేవునికి ప్రేయర్ చేస్తున్నాడు ఆయన. ప్రేయర్ చేస్తూ మధ్యలో ఈ మనుష్యునికి దయ కలిగించండి ఆయన విలపిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాకుండా దేవుడా నీవు సృష్టించినటువంటి ఈ మనిషికి నా మీద దయ కలిగేలా చేయి అంటున్నాడు. ఎందుకు దయ కలిగించమంటున్నాడంటే అక్కడ లాస్ట్ వచనం చదవండి, 11వ వచనం చదవండి. నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఉంటేనే. ఏమండి ఎంత మంచి పోస్టో తెలుసండి అది. ఎందుకు మంచి పోస్టో నేను చెప్తున్నాను. రాజుగారు కోటలోకి వెళ్ళాలంటేనండి చాలా మందిని దాటుకుంటేనే కానీ, చాలా సంవత్సరాలు కనిపెడితేనే కానీ మనకు ఎంట్రన్స్ ఉండదు. ఎందుకండి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మంత్రులే ఎమ్మెల్యేలు కలవాలంటే మనం కాళ్ళు అరిగేలా తిరిగితేనే కానీ మనకు కనిపించరు. అలాంటి సందర్భం రాజుగారిని కలవాలంటే ఎంత ఇబ్బంది పడాలో తెలుసండి. మామూలు సామాన్య మనవుడికైతే నో ఎంట్రన్స్. ఇక్కడ ఈ రాజుగారిని కలవాలని కలవలేని పరిస్థితిలో ఇతను అక్కడ మంచి పోస్ట్ చేస్తున్నాడండి. కీ పోస్ట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి పోస్ట్. రాజుగారికి గిన్నె అందించాలంటే అతను చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి అయినా ఉండాలి, చాలా గొప్ప వ్యక్తి అయినా అయి ఉండాలి, రికమెండేషన్ మీద వచ్చిన వ్యక్తి అయినా ఉండాలి, అతనిలో ఒక క్యాపబుల్ అంటే ఒక సమర్థత కలిగిన వ్యక్తి అయినా అయి ఉండాలి. గిన్నె అందిస్తున్నాడంట. గిన్నె అందించడం అంటే ఆహారాన్ని అందించుతున్నాడు. అంటే జ్యూస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అవనివ్వండి, ఏదైనా ఆయనకు ఆహారాన్ని అందించే పోస్ట్లో ఉన్నాడంటే ఒకనొక సమయంలో నుండి రాజులు పరిపాలించే సమయంలో ఆ గిన్నె అందించే వాళ్ళని పట్టేసుకునేవారంట ఇతరులో శత్రురాజ్యాలు. నువ్వు గిన్నె అందిస్తావు కదా, ఆ టైంలో కొంచెం ఇది వేసేసి ఈ పాయిజన్ కలిపేసి ఇచ్చేసేయి, ఆ రాజు చనిపోతే మా రాజ్యం దండెత్తి ఆ రాజ్యం మీదకి మేము వచ్చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉండేవారు. అలా ఎన్నో సందర్భాల్లో రాజులు చనిపోయినటువంటి ఉదంతాలు ఉన్నాయి. ఇక్కడ రాజుగారికి గిన్నె అందించే ముందంటే అక్కడ ఏం చేస్తారంటే ముందు కలిపినటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి ఇంకొకరికి ఎవరికన్నా పట్టించి ఆ వ్యక్తి ఏమీ అవ్వలేదంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రాజుగారికి ఇచ్చేవారండి. అప్పుడు రాజుగారు ఆ గిన్నెలో పదార్థం తీసుకునేవారు. అంత పగడ్బందీగా ఉంటుందండి రాజుగారి దగ్గర గిన్నె అందించే పరిస్థితి. అయితే ఇక్కడ ఈయన గిన్నె అందించేవాడిగా ఉన్నాడు కదా, ఈయన ఏం చేయొచ్చు అంటే ఈ విషయం తెలిసిన వెంటనే నా ప్రజలు చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే ఆయన అక్కడికి వెళ్ళిపోయి రాజుగారు ఈ పరిస్థితి వచ్చిందండి, మాకు ఇలా ఉందండి, మీరే సహాయం చేయాలంటే రాజుగారు ఇమీడియట్గా ఏదో ఒకటి చేస్తాడండి ఆయన. కానీ ఆయన ఎవరి మీద అనుకున్నాడో చెప్పండి,
దేవుని మీద ఆనుకున్నాడు. వెంటనే కూర్చొని ఉపవాస ప్రార్థన చేశాడు, విలపిస్తూ ప్రార్థన చేశాడు. ఓ దేవుడా, నీ ప్రజలను చూడు తండ్రి, నీ ప్రజలు విలపించే రీతి చూడు తండ్రి. అక్కడ ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నారు నాయన. ఇక్కడ అంటండి ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఎలా ఉండేవారంటేనంట, ఒకానొక టైంలో మంచి రాజు, మంచి పరిపాలన, మంచి ప్రార్థనా జీవితం, ఒక మంచి భాష ఉండేది, ఒక మంచి కాంగ్రిగేషన్, అంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళంతా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించే పరిస్థితి ఉండేది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అక్కడ యెరూషలేము గోడలు కూల్చివేయబడ్డాయి, ప్రాకారాలు కుట్టివేయబడ్డాయి, వీళ్ళంతా కూడా చెల్లా చెదిరైపోయారు. ఆ దారికొకళ్ళు, ఈ దారికొకళ్ళు, ఆ దారికొకళ్ళు కలిసి ప్రార్థించే పరిస్థితి లేదు, కలిసి సన్నిధిలో కూడే పరిస్థితి లేదు, ఒక భాష లేదు, ఒక విధానం లేదు, ఒక క్రమ పద్ధతి లేదు, ఒక ఆచరించడం లేదు, ఏమీ లేవు. అక్కడ అంతా కూడా చల్లా చెదిరైపోయింది పరిస్థితి. అందువలన ఈయన అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉన్న సమయంలో 2వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలంన 25వ సంవత్సరంలో నీసాన మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా తీసుకుని రాజునకు అందించి తిని ఉండలేదు. చాలా విచారంగా ఉన్నాడండి, చాలా బాధపడుతున్నాడు, చాలా వేదనగా ఉన్నాడు. చూడండి, మనం కూడా ఏదైనా బాధలో ఉన్నాం అనుకోండి, మన ముఖం మనం ఏం చెప్పక్కర్లేదు నేను ఈ ప్రాబ్లంలో ఉన్నానని. ఏంటంటే ఫేస్ తెలిసిపోద్దండి. విచారంలో ఉన్నట్టు, మనం ఏదో ఆలోచనలో ఉన్నట్టు, మనం ఏదో సంథింగ్ డిస్టర్బ్ మూడ్లో ఉన్నట్టు తెలిసిపోతుంది. మనల్ని ఎవ్వరూ అడగక్కర్లేదు, మనం ఎవరికి షేర్ చేయక్కర్లేదు, మన ఫేసే తెలిసిపోద్దండి. అలాంటి సందర్భంలో రాజుగారికి గిన్నె అందించడానికి వెళ్ళాడట ఈయన. రాజుగారికి గిన్నె అందించిన వెంటనే ఆయన అడుగుతున్నాడంట, నీకు వ్యాధి లేదు కదా? 2వ వచనంలో రాజు, నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది. ఓ నెహెమ్యా, నువ్వు ఎందుకు అలా ఉన్నావు? నీకు వ్యాధి లేదు కదా, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు సడన్గా నువ్వు ఎందుకు ఇలా విచారంగా ఉన్నావు, నేను తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారంట. అడుగుతున్నప్పుడు అక్కడ రాజుగారి యొక్క రాణిగారు కూడా ఉన్నారంట. రాణిగారు కూడా అడుగుతున్నారంట, ఏమైంది, ఏం ప్రాబ్లం వచ్చింది అని అడుగుతున్నారంట. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నెహెమ్యా గారు దేవునితో ఆనుకోవడమే కాకుండా ఇక్కడ రాజుగారు రాణిగారి దగ్గర కూడా ఎంత వినయ విధేయతలతో ఉన్నాడనేది మనం గమనించాలి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అండి, ఆ పనిలో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ రెండూ లేకపోతే మనం ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చినా అది మనకు ఉపయోగకరం కాదు. వ్యక్తిగతంగా మనకు ఉపయోగకరం కాదు, ఎవరికీ ఉపయోగకరం కాదు, ఇతరులకి ఉపయోగపడం, మనం కూడా ఉపయోగపడం. మన నీతి కానీ మన భక్తి కానీ మనదంతా వ్యక్తిగతం అండి. ఇది మీరు ఎవరి కోసం భక్తిగా ఉండకూడదు, మన కోసమే భక్తిగా ఉండాలి. ఎవరిని వాళ్ళే శిక్షిస్తాడు దేవుడు. అంతేగాని సంఘం అంతా కూర్చోండి, ఈ సంఘంలో మీరందరూ కలిసి ఆవిడ అలాగా దేవుని యందు భయభక్తులుగా లేదు కదా అని శిక్షించడం కాదండి దేవుడు. అందరూ ఉంటాము, దేవుని స్తుతిస్తాము, కానీ భక్తి అనేది, ప్రార్థనా జీవితం అనేది, దేవుని పట్ల విశ్వాసం కలిగిన జీవితం అనేది పర్సనల్ అండి. ఎవరి మట్టుకు వాళ్ళే దేవునికి లెక్క అప్పగించాలి. ఇక్కడ ఇలా జరుగుతున్న సమయంలో ఈయన చెప్తున్నాడంట, రాజుగారండి హననీయుడని ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు, మా యెరూషలేం పట్టణం అంతా కూడా ధ్వంసం అయిపోయింది, ప్రాకారాలు కొట్టివేయబడ్డాయి, నా పితరుల సమాధులు అన్నీ కూల్చివేయబడ్డాయి, నేను ఎలా సంతోషంగా ఉంటానండి? నా యొక్క ఆత్మీయులందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు, నేను ఎలా ఉంటానండి ఆనందంగా అని అడుగుతున్నాడట. అంతేకాదు, ఆయన రాజుగారితో మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడో తెలుసండి, ఇక్కడ ఉంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మనకి టైం తక్కువ ఉంది, నేను ఎదురుకి వెళ్ళిపోతున్నాను. రాజు చిరంజీవి అగునుగాక అని ముందు ఆయన్ని దీవించి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, ఒకసారి నా యొక్క సమస్య వినండి అని చెప్పి ఈ సమస్య అంతా కూడా ఎంతో దయతో విన్నవించుకున్నాడండి. విన్నవించుకోవడమే కాదు, అప్పటికప్పుడే రాజుగారు రాణిగారు ఆయన పట్ల ప్రేమ చూపించి, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగారట. అక్కడ గమనించండి, అక్కడ దేవుని కార్యం జరిగింది. ఎందుకు జరిగిందో మీరు చెప్పాలి. ఎందుకు జరిగిందండి? రాజుగారు రాణిగారు మనసు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విజ్ఞాపన చేశాడు. ఫస్ట్ ఆయన,
నా చేతిలో ఒక అధికారం ఉన్నాడు కదా, నా చేతిలో ఒక రాజు ఉన్నాడు కదా, నాకేం కొద్దివా అని ఆయన ఎదురుకు వెళ్ళలేదండి. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు ఆయన. వెళ్ళి అక్కడ ముందు గోజాడాడు, అడిగాడు, ఏడ్చాడు, దుఃఖించాడు. నా ప్రజల్ని కాపాడుదేవా, నువ్వు నీ ప్రజల్ని శిక్షించిన మళ్ళీ హక్కుని చేర్చుకుంటానన్నావు, ఇశ్రాయేల్ని చెర నుంచి విడిపిస్తానని వాగ్దానం చేస్తావు కదా అని అక్కడ ఖండితంగా చెప్తున్నాడండి ఆయన. గమనించండి, ఇక్కడ మనం గమనించింది ఏంటంటే రాజుగారి దయని పొందుకున్నాడు, దేవుని యొక్క ప్రేమను కూడా పొందుకున్నాడు. దేవుని చిత్తం ఉంది ఆయన పట్ల. అందుకే రాజు వెంటనే నీకేం కావాలి అని అడిగాడట. నువ్వు ఎప్పుడు వెళ్తావు అని అడిగాడండి, నీకేం కావాలని అడగలేదు. వెంటనే నేను చెప్పాడో తెలుసా అండి, మీరు నాకు సమయం ఇస్తే నేను వెళ్ళగలను అని చెప్పడమే కాదు, అక్కడ కొన్ని కోరికలు అడిగాడట ఆయన. ఏం కోరికలు అడిగాడంటే, నాకు బట్టలు కావాలి, నాకు డబ్బు కావాలి, నా గృహాన్నంతా మీరు కాపాడాలి, నా కుటుంబాన్ని అంతా కూడా మీరు జాగ్రత్తగా చూడాలని చెప్పలేదండి అక్కడ ఆయన ఏం చెప్పాడో తెలుసా, నేను ఎక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు కొంత బలగం కావాలి, అంతేకాదు నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు నాకు కొంత గుర్రపు రౌతుల్ని మీరు ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయండి. రెండోదిగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రాకారాలను కట్టడానికి, ఆ యొక్క యెరూషలేముని మళ్ళా పునర్నిర్మించడానికి నాకు దూలాలు కావాలి కదా, చెక్కలు కావాలి కదా, మ్రానులు కావాలి కదా. ఇవన్నీ కావాలంటే అక్కడ ఆ అడవుల్ని కాపు కాసేటువంటి ఆసాపుకి మీరు ఒక లెటర్ రాసి ఇవ్వండి అయ్యా, ఒక తాకీదు రాసి ఇవ్వండి అయ్యా, నేను అక్కడికి వెళ్ళి ఆ లెటర్ చూపిస్తాను, వెంటనే వాళ్ళు ఆ సహాయం చేసేలాగా నేను మా దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఏమండి, అన్ని విషయాల్లోనూ కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయిస్తూ అడుగుతూ గోజాడుతూ విజ్ఞాపన చేస్తూ బతిమాలుకుంటూ వేడుకుంటూ వెళ్తున్నాడండి. మన జీవితంలో కూడా మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు అండి ఇతరుల మీద డిపెండ్ అయిపోతామండి. అది ఇతరులకి చులకనగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఇంకోటి ఇక్కడి నుంచి ఈయన ఏం చేశాడంటే ఓకే అనేసి రాజుగారు వెంటనే, అంటే చాలా స్టోరీ ఉంది కాకపోతే కొంచెం సింప్లిఫై చేసి చెప్పేస్తున్నాను, ఓకే అనేసి ఆయన తాకీదులు రాసి ఇచ్చాడండి. అడుగడుగున ఆయన ఏం కోరాడో వాటికి సంబంధించి అక్కడ అధికారులకు కూడా లెటర్ రాసి ఇచ్చాడండి. మీరు ఈ వచ్చినటువంటి నెహెమ్యా అనేటువంటి వ్యక్తికి అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను ఆజ్ఞయిస్తున్నానని లెటర్ రాసి ఇచ్చాడు ఆయన. ఈ లెటర్ పట్టుకుని 3 నెలల పాటు ఆలోచించాడండి ఆయన. ఏం చెయ్యాలి, నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి, ఈ ప్లానింగ్ అంతా ఏం చేయాలి, ఎలా సహకరించాలి. అక్కడ చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ మందిరం అంతా పడిపోయింది. ఇప్పుడు ఈ ప్రాకారం అంతా కట్టాలంటే నాకు చాలా డబ్బు అవసరం, చాలా ఎక్విప్మెంట్ అవసరం, చాలా సరుకులు అవసరం. ఇవన్నీ కూడా నేను ఎలాగా సమకూర్చాలని దేవుని దగ్గర మొర్ర పెట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మీకు 3వ అధ్యాయం అంతా చదివితేనండి ఎవరు ముందు ఏ పని ప్రారంభించారు, ఏ సహోదరుడు ఏం చేశాడు, యాజకుడు ఏం చేశాడు, ఆ లేవీలు అక్కడ ఏం చేశారు, ఇంకొకళ్ళు ఏం చేశారు, అలా వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క ప్రజలు, యోదయ ప్రజలు ఎలాగా అక్కడ అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేశారనేది మొత్తం ఉందండి. 3వ అధ్యాయం చదివితే మొత్తం అర్థమవుతుంది. ఇదంతా చేసిన తర్వాత ఈయన బయలుదేరి వచ్చేసాడండి. ఇక్కడికి వచ్చేసి ఆ నైట్ యెరూషలేం పట్టణానికి వచ్చిన తర్వాత 3వ రోజు ఆయన నైట్ టైము ఒక పశువుని తీసుకొని అసలు ఆ ఏరియా అంతా ఎలా ఉందని సర్వే చేయడానికి వెళ్ళాడండి ఆయన. ఇప్పుడు మనకి ఏమన్నా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, ముందు సీఎం గారు వచ్చి అంతా కూడా పరిశీలి చేసుకుని వెళ్తారు. వీళ్ళకి ఎంత రేంజ్లో సాయం చేయాలి, మనం ఈ నిజంగానే ఆ పొలాలన్నీ ఇదయ్యా లేదా అనేది ఇవన్నీ కూడా ఆయన గమనించుకుని వెళ్తారండి. గమనించుకున్నప్పుడు మనకి ఫండ్స్ రిలీజ్ చేస్తారు, ఏ ఏరియాకి ఎంత రిలీజ్ చేయాలనేది గమనిస్తారు. అలాగే ఈయన ఏం చేశాడంటే ఆ నైట్ అండి ఎవ్వరికీ చెప్పలేదట. ఈ యొక్క పశువుని తీసుకుని పశువు ఎక్కి ఆయన బయలుదేరి 4 ప్రాంతాలకు వెళ్ళాడండి. ఆయన పెంట భూమి దగ్గరికి వెళ్ళాడట, బొగ్గబావి దగ్గరికి వెళ్ళాడంట, ఆయన ఇంకా లోయ బావి దగ్గరికి వెళ్ళాడంట. ఇలాగా 4-5 ప్లేస్లు ఆయన చెక్ చేశాడండి నైట్ టైము. ఇంకా లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఆ పశువు వెళ్ళడానికి ఖాళీయే లేదట అక్కడ. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో అక్కడ ప్రదేశం ఉంది. ఈయన వెళ్ళిన విషయం ఆయనతో వచ్చినటువంటి ఆ గుర్రపు రౌతులకు కానీ, సహోదరులకు కానీ, సేవకులకు కానీ, తర్వాత సహాయం చేయడానికి వచ్చినటువంటి మనుషులకు కానీ ఎవరికీ తెలియదంటండి. అంటే నిద్ర లేదు ఆయనకి. ఆ మందిరాన్ని తిరిగి నిర్మించాలి, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ నేను బాగు చేయాలి, ప్రాకారాలను కట్టాలి, గోడలను కట్టాలి, అవన్నీ కూడా ఒక
పరిస్థితి, మంచి పరిస్థితి, దేవుని స్తుతించేటువంటి పరిస్థితి నేను తీసుకురావాలని ఆయన నైట్ వెళ్ళి అక్కడ అంతా చూసుకుని ఆయనలో ఆయన ప్లాన్ చేసుకున్నాడటండి. ఏం చేసుకున్నాడంటే ముందుగా ఏం చెయ్యాలి, ఎంత కలప అవసరము, ఎంత సిమెంటు ఇసుక అవసరము, ఎంతమంది ప్రజలు అవసరము, ఎంతమంది సేవకులు నేను అపాయింట్ చేయాలి, ఇవన్నీ ఆయన ప్లాన్ చేసుకుని ఆ నైట్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాడు. ఆయన వెళ్ళిన విషయం కానీ వచ్చిన విషయం కానీ పశువుకి ఆయనకి తప్ప ఎవరికి తెలియదటండి, దేవునికి తప్ప. దేవుడు ఆయనకి వెలుగుగా ఉండి తీసుకెళ్ళాడు. ఈ అధ్యాయం అంతానండి మనకి రిలేటెడ్గా దావీదు కీర్తనలో ఒక 34వ కీర్తనకి సంబంధించిన ఆ విషయాలన్నీ దానికి రిలేటెడ్గా ఉన్నాయండి. నేను చదువుకున్నప్పుడు చూశాను, చూడండి ఒకసారి. 34వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎస్, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆయన ఈ సైన్యాన్ని అంతటినీ తీసుకెళ్ళేటప్పుడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన నా నోట కీర్తి ఉండను అని ఆయన అనుకుంటున్నాడు. యెహోవాని బట్టి నేను అతిశయిస్తాను. నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు అక్కర్లేదు. నాకు ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలి ఏంటంటే, యెరూషలేం పట్టణం ఏమో తూర్పునుందంటండి. ఈ తీసుకురావాల్సిన కాదు, షూషన్ కోట ఏమో పడమరన ఉందంటండి. ఇదేమో తూర్పునుంది, ఇదేమో పడమరనుంది. నేను తూర్పునున్నాను, కొన్ని వేల మైళ్ళ దూరంలోకి వెళ్ళి నేను వాళ్ళని రక్షించడం ఏంటి, నేను అక్కడ ప్రాకారం కట్టడం ఏంటి, నేను అక్కడ మందిరాన్ని నిర్మించడం ఏంటి, నేను అక్కడ గోళ్ళ కట్టడం ఏంటి, నాకు సంబంధం ఏంటి? పితరులు వచ్చారు వెళ్ళారు, వెనకాల ఉన్న వాళ్ళు చూసుకుంటారని అనుకోలేదండి ఆయన. ఏ వ్యక్తిని ఎక్కడి నుంచి రప్పించాలో అక్కడి నుంచి రప్పించి సేవ చేసుకుంటాడండి దేవుడు. గమనించండి. మనం ఉన్నాం కాబట్టి మనమే చెయ్యాలి, మనమే ఇక్కడ ఉండాలి, మనకే ఈ సేవ అనేది కాదండి దేవుని చిత్తం. ఎక్కడి నుంచైనా ఆయన తీసుకొచ్చి చేయించుకుంటాడు ఆయన సేవని. కుంటిపడినటువంటి సేవని, లోటు ఉన్నటువంటి సేవని, వ్యక్తి కావాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ సేవకుడిని ఎక్కడి నుంచైనా ఆయన తీసుకొచ్చి ఆయన సేవ జరిపించుకుంటాడు. ఇలా జరుగుతూ ఉండగా ఇక్కడ నెహెమ్యా గారు ఇక్కడికి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత సహాయం కోసం అందరినీ కూడా తీసుకున్నాడు. 3వ వచనంలో వాళ్ళతో ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. నాతో కూడి యెహోవాని గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. రండి, మనమంతా కూడా ఆయన్ని స్తుతిద్దాం, మనమందరం కూడా ఆయన నామాన్ని గణపరచుదాం, మనమందరం కూడా కూడి మళ్ళా పూర్వపు స్థితి ఆ యెరూషలేం పట్టణానికి రప్పిందాం రండి అని అందరినీ ఆయన పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత మొత్తం అండి ఆ యూదులందరూ కూడా చాలా ఆశతోటి, ఓహో మళ్ళీ మాకు పూర్వస్థితి, మా కుటుంబాలు మళ్ళీ మేము కట్టుకునే పరిస్థితి, మళ్ళీ మా యొక్క సొంత ప్రదేశానికి, ఏమండి ఎవరికైనా సొంత ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది. ఓహో మళ్ళీ మాకు ఒక వ్యక్తి వచ్చాడనే ధైర్యంతో వాళ్ళంతా కూడా ఈయనకి సహకరిస్తూ ఉన్నారు. ఉన్న సమయంలో మీకు ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్తాను వినండి. ఈయన ఆ నైట్ వచ్చి జస్ట్ ఇలా వచ్చి 3 days అయ్యిందో లేదో అక్కడ 3 గూఢపుటాన్ని చేయడం మొదలుపెట్టారండి. ఎవరంటే వాళ్ళు సన్బలటు, టోబియా, గెహెము. ఈ 3 కూడానంటండి అక్కడ కూడి వేరే వ్యక్తి వచ్చేసాడు, వచ్చి యెరూషలేం పట్టణాన్ని బాగు చేస్తాడట. ఆ యెరూషలేం పట్టణాన్ని అతను బాగు చేయడం ఏంటి, మేము లేమా అనేసి అతనికి వ్యతిరేకత స్వాగతంగా పలికారంటండి. వాళ్ళు మొదలు పెట్టేశారండి అప్పుడే అక్కడ. ఏమండి మనం ఏదన్నా మంచి పని చేస్తున్నామంటే ముందు సాతాను చెలరేగిపోతాడనమాట. ఎంత చెలరేగిపోతాడో మీరు 4వ అధ్యాయము ఇంటికి వెళ్ళాక చదివితే మీకే అర్థమవుతుంది. ఇవి నా మాటలు కాదండి, దేవుని మాటలు. ఎంత చెలరేగుతాడో అంతా కూడా దేవుడు అణిచేస్తాడండి. సాతానుని అణగదొక్కే శక్తి ప్రార్థనకు ఉందండి. గమనించండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో మన గృహాల్లో కూడా, మన ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా, మనకి తెలిసిన వారి ద్వారా, మనకి బాగా బంధువులైన వాళ్ళ ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా కూడా చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి చాలా సందర్భాల్లో. అవి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునితో అడగండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, నేను ఎల్లప్పుడూ గణపరుస్తాను, ఆయన మీదే ఆనుకుంటాను. ఆయన మన కోసం ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అనేటువంటి మాట తీసుకుని నేను ఇక్కడ చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాడండి. ఉండి ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నా మాటలు కదా, ఒకసారి 4వ అధ్యాయం చదవండి. హేళన చేశారంటండి, ఎగతాళి చేశారంట, కోపపడ్డారంట. ఆయన ఏం చేశాడని కోపడుతున్నారు చెప్పండి, ఎందుకు కోపడుతున్నారో చెప్తాను. వాళ్ళంటండి ఇశ్రాయేలీల్ని, యూదులందరినీ తరిమేశారు కదా. తరిమేసినప్పుడు వీళ్ళు అటు ఇటు వెళ్ళిపోయి అక్కడ ఇతర జాతుల వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నారండి. వాళ్ళు
ఇతర జాతుల వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళే సమరయ జాతికి చెందిన వాళ్ళండి, వాళ్ళేనండి. ఆ సమరయులండి ప్రతి దానికి కూడా వంక పెట్టడమే, హేళన చేయడమే వాళ్ళ జీవితం అంతా కూడా. మంచి వాళ్ళగా పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ వాళ్ళు ప్రతి దానిలోని కూడా పుల్లలు పెడుతూ ఉండేవారంట. మీకు పోయినసారి నేను ఒక వాక్యం చెప్పాను. ఆ వాక్యం ఎవరికైనా గుర్తుందా? ఒక్క మాట చెప్పండి. నేను ఇక్కడ లాస్ట్ మంత్ వాక్యం చెప్పాను కదా, చెప్పండి. ఒక్క మాటే చెప్పాను నేను, ఎవరైనా చెప్పాలి. ఎవరికి గుర్తులేదా? దేవుని వ్రేలు గురించి చెప్పాను కదా మీకు. వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని, పాపం గురించి పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు నేల మీద ఏమో వ్రాస్తూ మీలో పాపం చేయనివాడు ఒక రాయి ఇస్త్రీ వెళ్ళిపోండి అని చెప్పాను కదా మీకు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పాపం చేయనివాడు ఎవడు ఉండడండి, ఎవ్వరు ఉండరు, అందరూ పాపం చేసిన వాళ్ళు. కానీ ఎవ్వరు ఎంత పాపం చేసినా ఆయన దగ్గరికి తీసుకునేటువంటి దేవుడు మనకు ఉన్నాడు, క్షమించే దేవుడు ఉన్నాడు, మనకి హక్కు చేర్చుకునే దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు కోపగిస్తున్నారంటే, ఎందుకు కోపగిస్తున్నారంటే ఈ సన్బలటు, ఈ టోబియా, ఈ గెహెము, ఈ ముగ్గురునంటండి ఈ యెరూషలేము గోడంతా పడగొట్టేశారు కదా, ఆ గుమ్మాలన్నీ కాల్చేశారు కదా, అక్కడ వాళ్ళు బిజినెస్ ప్రారంభించుకున్నారంట. 90 ఏళ్ళ నుంచి అక్కడ బిజినెస్ చేస్తూ చక్కగా డెవలప్ అయిపోయారంట వాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అవన్నీ నిర్మూలించేస్తాడు. నిర్మూలించేస్తే ఆయన బిజినెస్ ఏమైపోతుంది? వాళ్ళ బిజినెస్ పడిపోతుంది. చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న ఇళ్ళు ఆక్రమణకు గురైపోయిందంట. ఆ యెరూషలేం పట్టణం అంతా కూడా, ఆ దేవాలయం ఉన్న ఏరియా అంతా కూడా చిందరవందరగా అన్యులు అందరూ కూడా వచ్చి ఆక్రమించేసి ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరు బిజినెస్ల్లో వాళ్ళు ఉన్నారు. అందువలన 90 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నటువంటి ఆ యొక్క వృత్తులు అన్నీ కూడా పడిపోతాయి, బిజినెస్ పడిపోతుంది, మాకు డబ్బు పోతుంది అనేటువంటి కోపంతో వీళ్ళు, ఆయన అక్కడ ఆ పనిలో ఉన్నాడు, దేవునితో పోరాడుతున్నాడు, దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నాడు, దేవుని కోరిక ప్రకారం అక్కడ దేవాలయాన్ని కట్టాలని, ఆ ప్రాకారాలను కట్టాలని ఆయన చూస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ ముగ్గురు అనుకుంటున్నారంట, అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి, అతనికి పని ఏంటి ఇక్కడ, అతను ఎందుకు కట్టాలి ఇక్కడ, మేము ఉన్నాం కదా అంటున్నాడంట. 90 ఏళ్ళ నుంచి చేసినటువంటి పని ఏంటి? వాళ్ళ యొక్క క్షేమాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ స్థితిని మెరుగుపరుచుకున్నారు. అయితే అతన్ని మనం నిర్మూలించాలని ఒక ప్లాన్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే కబురు చేశారట, నీవు రాజుగారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావని. అసలు అర్థం ఉందండి? నిజమేనండి. కొన్ని సందర్భాల్లో ఏ విషయం ఉండదండి, మంచి పనులు చేసే వాళ్ళ మీదకి రాళ్ళు రువ్వడానికి అవకాశం దేవుడు ఇవ్వడు. కానీ ఏదో ఒక కుంటి సాకులు మనం చెప్తూ ఉంటాం. భయపడవలసిన పని లేదండి, దేవుని చిత్తాన్ని ఆనుకుని ఆయన ముందు వెళ్తున్నాడు. ఇక్కడ గమనించండి, 5వ వచనం ఒకసారి చదవండి. దావీదు కీర్తనలు 34:5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. సిగ్గుపడవంటండి. దేవుణ్ణి ఆనుకుంటే మనం సిగ్గుపడం, ఎప్పుడు కూడా సిగ్గుపడం, ఆయన మీద ఆనుకొని ఉండండి. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు అంటున్నారంట, ఎవరైతే ఆ పనిలో భాగస్వాములుగా పనిచేస్తున్న వాళ్ళ మీదకి కత్తులు రెడీ చేశారండి, రాళ్ళు రెడీ చేశారు, చంపాలని చూస్తున్నారు, అక్కడ ప్రజల్ని వ్యతిరేకులు చేయాలని చూస్తున్నారు. అంతే అండి. ప్రజెంట్ కూడా అంతే. ఈ లోకంలో మన పట్ల ఉట్టి అనవసరముగా మన యొక్క సాతాను, మన యొక్క విరోధి విజృంభిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో మనం అదరకూడదు, బెదరకూడదు. ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి మనం లోబడి ఉన్నట్టయితే మనకి ఎప్పుడు కూడా సంతోషమే, సమాధానమే, నిత్యజీవమే వస్తాయండి. ఈ 3 మనకు ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఆహా యూద ప్రజలారా, మీరు ఇళ్ళు కట్టుకుంటున్నారా, రాళ్ళు రప్పలు తీస్తున్నారా, ఆ చెత్తంతా మీరు ఎత్తగలరా? పుల్లలు వేస్తున్నారండి, ఆ చెత్తంతా మీరు తీయగలరా? అవి పెద్ద పెద్ద రాళ్ళు, అవి పెద్ద పెద్ద రప్పలవి. ఆ చెత్తంతా మీరు తీస్తే మీ చేతులు కళ్ళు పడిపోతాయి, మానేయండి పని అంటున్నారు. నిజమేండి. సియోన్ చర్చ్ కట్టేటప్పుడు అండి చాలా 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 పని, అసలు మామూలుగా చిన్ని పని చేద్దామని మొదలుపెట్టినటువంటి పని అక్కడ నాన్నగారు కట్టినప్పుడే చాలా చక్కగా పగడ్బందీగా కట్టారండి అది. అయితే రాను రాను మరి ఈ వర్షాలకి, గాలులు, ఎండ,
అన్నిటికి ఎంతో కొంత మనుషులు మనమే ఇలా అవుతుంటే గోడల్లో నిర్జీవమైనటువంటి గోడల్లో శక్తి ఎక్కడ ఉంటుందండి? అవి అప్పుడే చాలా బలంగా కట్టారు, కానీ కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ పాడైపోవడం వల్ల మామూలుగా తీసి రేకు వేసేద్దాం అనుకున్న పరిస్థితి మళ్ళా దాని మీద చాలా చాలా పనులు చేయవలసి వచ్చిందండి. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మీకు సామ్యూల్ పీటర్ గారు చెప్తారనుకోండి. మామూలుగా నేను సమయం వచ్చిందని చెప్తున్నాను. ఈ చాలా మామూలుగా సింపుల్గా అయిపోద్దాం అనుకున్నాం మేము. ఒక భాగం డబ్బు పట్టుకుని బయలుదేరాం, 3 భాగాలు పడ్డాయండి ఎక్స్ట్రా. 4 భాగాల్లో పెట్టవలసి వచ్చింది దేవుని మందిరానికి. మనం దేవుని మందిరానికి ఎంత ఇస్తే దేవుడు మనల్ని అంత అభివృద్ధి చేస్తాడండి. అయితే ఈ మందిర పని చేసినప్పుడు అండి చాలా 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 సాతాను విజృంభించింది. అనేక రకాలుగా పరీక్షలు పెట్టింది, అయినా ఆయన మందిర పని ఆగలేదు. మిడ్ సమ్మర్లో 2 రోజులు పనికి రావడం, 4 రోజులు వాళ్ళ పని వాళ్ళు సెలవు పెట్టేయడం. అంటే మాకు కళ్ళు తిరిగిపోయాయండి, డిహైడ్రేషన్ వచ్చేసింది, ఈ ఎండలకు తట్టుకోలేమండి, కడుపు నొప్పండి, కాళ్ళు నొప్పండి. 4 రోజులు రామంటే ఈయన టెన్షన్ పడిపోయి ఫోన్ల మీద ఫోన్లు. ఇలాగా ఈ రోజు వస్తానంటున్నటువంటి వ్యక్తి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వచ్చేవాడండి. అలాగలా పని చాలా డ్రాగన్ అయిపోయింది. కానీ ప్రతిదీ సమస్యగానే ఉందండి. గోడ తీస్తే కిటికీ ప్రాబ్లం వచ్చింది, కిటికీ తీస్తే వెనకాల ఫ్యానుల ఏరియాలో ప్రాబ్లం వచ్చింది, ఆ ఫ్యానులు తీస్తే ఆ వైర్లన్నీ కూడా తేడాలు వచ్చాయి. ప్రతి దానికి లింకప్ అన్నమాట అండి. ఒక మందిరాన్ని కట్టాలంటే నా మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎందుకు ధన్యులండి? ఆయన సన్నిధిని మనం అందంగా కట్టుకొని దేవుడు ఉండేలాగా మనం పరిశుద్ధులు దేవదూతలు అంతా కూడి కొనియాడేలాగా ప్రశాంతమైన వాతావరణంలో దేవుని యొక్క మందిరం ఉండాలండి. ఈ మందిరం కూడా తొందరలో దేవుడు ఆశ్చర్యరీతిగా రీబిల్డ్ చేస్తాడనేసి ప్రేయర్ చేస్తున్నాము. దేవుని యొక్క చిత్తం త్వరలో నెరవేరుతుంది. మనం అంతా కూడా ఒక రోజండి లేడీస్మి, నేను కూడా వస్తాను, ఉపవాస ప్రార్థన చేద్దామండి. అంటే ఉన్నవాళ్ళు ఉండండి, ఉపవాసం చేయలేని వాళ్ళు ఏదన్నా చిన్న అల్పాహారం లాంటివి తీసుకుని వస్తే ఏదో ఒకరోజు మీరే డిసైడ్ చేసి నాకు కబురు చేస్తే ఆ రోజు సెలవు పెట్టుకునే నేను వస్తాను. మన లేడీస్ అందరం కూడా చేద్దాం. ఆ తర్వాత మెన్ చేస్తారు, పురుషులు చేస్తారు. బాగుందండి ఇది, అలా చేద్దాం. కనీసం నెలకి 1 వారం, తర్వాత 2 వారాలు అలా పెంచుకుంటూ వెళ్దాము. అప్పుడు సాతాను ఎలా మనకి ఆటంకులు కలిగించినా అవన్నీ పక్కకి వెళ్ళిపోయి దేవుని కార్యం జరిగేలాగా అక్కడ మనకి దేవుడు మేలు చేస్తాడు. అలా చేద్దామండి, అలా చేద్దాం. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ పని దేవుని వల్ల జరిగినది ఆయన అంటున్నాడు. ఈ పని దేవుని వల్ల జరుగుతుంది, ఖచ్చితంగా ఆయన మంచి కార్యాలు చేసుకుంటాడు. శత్రువండి కబురు చేసాడంట, ఏమనంటే ప్రజల్ని పనిచేసే ప్రజల్ని హేళన చేస్తున్నారు, అక్కడ ఎగతాళి చేస్తున్నారు. మీ వల్ల అవుతుంది ఏంట్రా, మీ వల్ల అవ్వదు ఈ పని. ఎందుకు అవ్వదంటే మీరు కట్టే ఈ గోడ నక్క ఉరికితే పడిపోతుంది. చూడండి, నక్క ఉరికితేనంట పడిపోతుంది అంట. నక్క అంత బలంగా ఉంటుందండి. ఇప్పుడు సిమెంట్ వేస్తారు, గోడ కడతారు, పునాది వేస్తారు. ఎప్పుడు సింగిల్ ఇటుక మీద కడితే ఆ నక్క ఉరికితే పడిపోయిందని అనుకోవచ్చు, వర్షాలు తడిచిపోయి. అది బలమైన గోడలుగా కడుతున్న సందర్భంలో నక్క ఉడికితే పడిపోయే గోడను కడుతున్నారు మీరు, హాహాహా అంటున్నారండి. హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఈయన అయినప్పటికీ ఆయనకి తెలుస్తూనే ఉంది, వెంటనే మోకరిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఓ దేవుడా, నీ కార్యాన్ని నువ్వు జరిపించుకో తండ్రి, సమాధానాన్ని కలిగి చేయి తండ్రి, వారితో నువ్వు మాట్లాడు తండ్రి, నేను సిగ్గుపడకుండా చేయి తండ్రి, నీ పని నువ్వు జరిపించుకో తండ్రి. ఆయన ప్రార్థనా జీవితంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. మా దేవుడు మా పక్షాన యుద్ధం చేస్తున్నాడు. యుద్ధము యెహోవాదే, యెహోవాదే, చాలండి. ఇక్కడ చెత్త విస్తారంగా ఉంది. ఆ చెత్త అంతా ఏరాలంటే మీ వల్ల కాదని నిరుత్సాహపరుస్తున్నారు. అంతేకాదు ఇక్కడ 1 కొరింథీ 2:10 తీయొద్దండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడిని అంటున్నాడు అక్కడ. పౌలు గారు ఏమంటున్నాడంటే అండి, ఆయన్ని కూడా సేవ చేసినప్పుడు చాలామంది చాలా కించపరిచారు, చాలా అవమానపరిచారు, అడ్డంకులు కలిగించారు, ఆటంకపరిచారు, నిరుత్సాహపరిచారు, రాళ్ళు విసిరారు,
చంపేయాలని ప్రయత్నించారు. అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎక్కడా జడియలేదు, బెదరలేదు, వణకలేదు, నిలబడ్డాడు. నిబ్బరంతో ఆయన సేవ చేశాడు. నేను ఎప్పుడు బలహీనుడనో, నేను ఎప్పుడు కొంచెం డౌన్ అవుతున్నానో మళ్ళా బలవంతుడు అవుతానని చెప్తున్నాడు అక్కడ ఆయన. అంటే మనం కూడా నిరుత్సాహపడొద్దండి ఏ విషయంలో కూడా. ఆయన మీద ఆనుకోండి అంతే. ఆయన చిత్తాన్ని అడగండి. ఆయన్ని నువ్వే చెయ్యాలి దేవా, నాకు తప్పదు. నేను మీకు ఆల్రెడీ మన సాక్ష్యం కూడా చెప్పాను. నువ్వు చెయ్యాలి దేవా, నువ్వు చేయకపోతే నాకు కుదరదు అని మీరు బలవంత పెట్టండి. ఆయన్ని ఖచ్చితంగా చేస్తాడండి. ఆయన మనల్ని హక్కుని చేర్చుకుంటాడండి. ప్రేమించే దేవుడండి, బలపరిచే దేవుడండి, స్థిరపరిచే దేవుడండి, నిత్య నిబంధనతో మనల్ని ఆదుకునే దేవుడండి ఆయన. ఇక యుద్ధమునికి వచ్చారంటండి. ఎలా వచ్చారో తెలుసా? వాళ్ళ గోడ కట్టేటప్పుడు పని వాళ్ళగా వేషం వేసుకుని ఆ పని చేసేవాళ్ళని పొడిచి చంపేసేలాగా బాకులు పట్టుకుని వచ్చారు వాళ్ళు. ఏం చేశారు తెలుసా అండి? ఈ వస్త్రాలు కూడా మంచి వస్త్రాలు, అంటే ఎవడన్నా ఏదన్నా ఒక ఇబ్బంది కలిగించినా వాళ్ళ గాయం తగలకుండా ఉండేటువంటి వస్త్రాలు ధరించుకొని శత్రువు యొక్క రాకని గమనించుకొని బాగా ఊదుకొని ఒకడినొకడు అక్కడ దాన్ని ఏంటంటారంటే ఓకే వచ్చేస్తున్నాడు అనేసి ఈ అరుపులు అరవకుండా వాళ్ళే ఒక నినాదాన్ని, అంటే ఈ బోరను ఊదుకునేవారంటండి. అంటే వాళ్ళకి అది గుర్తన్నమాట. ఓహో, శత్రువు ఉన్నాడు అక్కడ అని వాళ్ళే ఈటలు పట్టుకుని పనులు చేస్తూ ఉండేవారంట. వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఒక్క మాటలో చెప్తానండి నేను. వాళ్ళంట ఒక్క బట్టలు మాత్రం ఎందుకు తీసేవారంటేనంట, ఉతకడానికి మాత్రమే తీసేవారంటండి. ఉతకడానికి మాత్రమే బట్టలు తీసేవారంటే వాళ్ళు. అంటే ఎంత మురికి పడిపోయినా పని ఆపేవారు కాదు వాళ్ళు. ఇంకా వాళ్ళ నిద్రాహారాలు మానేసి ఆ పని మీదే ఉండేవారు వాళ్ళు. ఇక ఈ బట్టలు మనకి పని చేయవు, మురికెత్తిపోయాయి, చాలా పాడైపోయి అన్నప్పుడే వాళ్ళు తీసి పని ఆపేవారంట. అలాగా ఆయన 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాలు ఆ యొక్క దేవాలయ గోడల్ని, ప్రాకారాలని కట్టడానికి ఆయన ఎంతో శ్రమపడి ఆ ప్రజలందరినీ ఒక తాటి మీదకి రప్పించుకొని ఆయన దేవాలయాన్ని పునరుద్ధరించడం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ యెరూషలేము గోడలు కట్టినప్పుడు ఈ సన్బెలెట్, టోబియా, ఈ గెహెము ముగ్గురునంటండి ఈయన కబురు చేశారంట, ఒక్కసారి వచ్చి మమ్మల్ని కలువని. ఈయన, నేను కలవలసిన పని నాకు లేదు, నా శత్రువుని కలవలసిన పని నాకు లేదు, బలమైన దేవుడు నా చేతిలో ఉన్నాడు, నేను కలవలసిన పని లేదని కబురు చేశారు. రెండోసారి కబురు చేశారంటండి, లేదు నేను రాను. మూడోసారి, నాలుగోసారి, అంటే వాళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నారో చూడండి నిర్మూలించాలనేసి. ఎందుకంటే ఈయన వస్తే చంపేద్దామనేసి. ఐదోసారి ఉత్తరం రాసి పంపించారంట, నీతో మాట్లాడే పని ఉంది, ఒక్కసారి వచ్చి వెళ్ళాలి, ఈ యొక్క పని గురించి నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నప్పుడు ఈయన ఏం చేశాడని తెలుసా అండి, మీతో మాట్లాడవలసినటువంటి అవసరం నాకు లేదు, మీరు ఏం చేయాలంటే అది చేసుకోండి అని ఈయన లెటరు తిరిగి రాసి పంపించినప్పుడు అక్కడండి వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యక్తిని, ఈయన నమ్ముకున్నటువంటి వ్యక్తిని పట్టుకున్నారంట. పట్టుకుని ఆ వ్యక్తి అంటున్నాడంట, ఓ నెహెమ్యా గారు ఇలా వచ్చేసేయండి, ఆ దేవుని సన్నిధిలో మీరు కట్టినటువంటి ప్రాకారం ఉంది కదా అక్కడ తలదాచుకుందాం, వాళ్ళు మీ మీదకి వచ్చేస్తున్నారు అని చెప్పాడట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంకా పనులు జరుగుతున్నాయి కదా, వీళ్ళు అప్పటికే శత్రువులు అందరూ కూడా రెడీగా ఉన్నారు ఆయన చంపేసే ఉద్దేశంలో. ఈ యొక్క దేవుని సన్నిధికి అనేసరికి ఏదో పని మీద వచ్చారని మిగిలిన పని వాళ్ళు పక్క వెళ్ళిపోతారు కదా, అక్కడ మొట్ట పెట్టేద్దాం అనేసి. ఎంత దేవుడు వెంటనే ఆయనకి ఒక వెలుగునిచ్చాడట. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాను అనేటువంటి సమయస్ఫూర్తిని అతనికి అనుగ్రహించాడు ఆయన. గమనించండి, మనము ఎంత విరోధులు మన మీదకి దండెత్తి వచ్చినా కానీ ఆయన సన్నిధిలో మొరపెట్టండి, ఆయనకి విజ్ఞాపన చేయండి, ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి, చాలండి. ఇంకా మనల్ని శత్రువు ఏమీ చేయలేదు. అంతేకాదు ఆయన ఏడ్చి దోషములు ఒప్పుకొని ప్రార్థించి అప్పుడు దేవుని పనికి పూనుకున్నాడు. ఆషామాషిగా రాజుగారి మాట పట్టుకుని తాకిదులు పట్టుకుని వెళ్ళిపోలేదు. ఏం చేయాలో అదే చేశాడు. క్రమంగా వస్తూ అన్ని చోట్ల ప్రతి మెట్టుకు ప్రార్థన చేస్తూ ఎడతెగక ఆయన ఆనుకునే ఉన్నాడు. నెహెమ్యా గారి జీవితంలో చేసినటువంటి పని, గొప్ప పని ఏంటో తెలుసండి, దేవుణ్ణి బహుగా ప్రేమించాడు, ఆయన పనిని ప్రేమించాడు, ఆయన ప్రజల్ని ప్రేమించాడు, ఆయన పితల్ని ప్రేమించాడు. మీరు కూడా మన యొక్క సహోదరుని కూడా మీరు ప్రేమించాలి. పొరుగువాన్ని ప్రేమించడమేనండి మనం చేయవలసింది, పొరుగువాన్ని నిందించడం కాదండి చేయవలసింది. అది చేస్తే ఆటోమేటిక్గా మనం ఆజ్ఞలన్నీ నెరవేర్చేసినట్టే.
ఎందుకంటే పొరుగువాడిని ప్రేమించామనుకోండి, వాడి మీద దొంగతనం వెయ్యం, నరహత్య చేయాలనిపించదు, వాడి మీద అబద్ధాలు చెప్పం. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే చెడ్డే చెప్తున్నారు, మంచి ఎవరని చెప్పట్లేదు. మన నోటిని మనం కావలి ఉంచుకోవాలండి. ఎందుకంటే దేవుడిచ్చే పనిష్మెంట్ ఎంత అంత కాదండి. ఖచ్చితంగా మనం దేవుని దగ్గర మోకరిల్లినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ముందు మన పాపాలు ఒప్పుకోవాలండి. నేను ఏమన్నా తప్పు చేస్తే క్షమించు తండ్రి అని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అందరం ఏదో టైంలో ఏదో విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తామండి. అవి ఒప్పుకోకుండా మనం ఎదరకెళ్ళిపోయామనుకోండి, మన ప్రార్థన నిరుపయోగం అయిపోతుంది అన్నమాట. ఈ నెహెమ్యా గారు ప్రార్థన మీద ఆనుకుని అన్ని సమస్యలకి ఆయన ఒకటే విషయాన్ని చేశాడు. 7వ వచనం చదువుకుని ముగించుకుందామండి. 34వ అధ్యాయం దావీదు కీర్తనలు. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూత కావలా ఉంటుందండి. ఏ సమస్య వచ్చినా మనం బెదరవలసిన పని లేదు. దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తూ ఆయన మీద ఆనుకుని నెహెమ్యా గారిలాగా మంచి పని చేసినప్పుడు అందరం కూడా మంచి పనికి సహకరించే దిశగా, ప్రార్థించే దిశగా, మన మందిరాన్ని మనం అభివృద్ధి చేసే దిశగా ఆయన మీద ఆనుకుని ఆయన్ని మనం గణపరుస్తూ ఉంటే మనకి ఏ లోటు కూడా దేవుడు రానివ్వడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక.